Right. So now I'm going to teach you already topic already. Where should we use such type of sentences means I'll tell you. This one also past only. Listen carefully everyone. ఇది కూడా పాస్ట్ సెంటెన్సే గైస్. కానీ ఆల్రెడీ నేను వచ్చేసాను, ఓ ఎప్పుడో తినేసాను, చాలాసేపు అయిపోయింది, నేనా ఎప్పుడో అప్పుడే ఎప్పుడో అయిపోయింది, ఇలా చెప్తాం చూసారా, కరెక్ట్ ప్రాపర్ టైం వర్డ్ లేకుండా అలాంటి సెంటెన్సెస్ అన్నమాట. ఓకే, అయిపోయినవే, జరిగిపోయినవే, కానీ ఎప్పుడో అయిపోయింది, చాలాసేపు అయిపోయింది, నేను అప్పుడెప్పుడో తినేసాను, ఆల్రెడీ చేరుకున్నాను, ఇలా చెప్తాం కదా. ఆ సెంటెన్సెస్ పాజిటివ్ ఎలా చెప్పాలి. ఓకే, టాపిక్ నేమ్ ఈజ్ already. Okay, in this I am going to teach you positive and negative today. Okay guys, positive, negative. And here also we are having two patterns, means two sequences we are having. I, you, we, they, we are having one sequence, and he, she, it we are having another sequence. Okay, so first let me teach you with I, you, we, they positive sentence structure. Time word you have to arrange first. Time word. Time words are having like this. Already. You know the means of already, right? Already ante meeku meaning telusu. Till now. ఇంతకు ముందే అయిపోయింది. So far. చాలా సేపు అయింది అయిపోయి. ఓకే, జస్ట్ బిఫోర్. జస్ట్ నువ్వు రావడానికి ముందే అంటాం చూసారా, జస్ట్ బిఫోర్. Just now. Okay, these are the time words guys. సో మీరు ఇలాంటి టైం చెప్పినప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఎలా అరేంజ్ చేయాలి, విత్ ద సబ్జెక్ట్స్ ఐ, యు, వి, దే, ఈ సబ్జెక్ట్స్తో ఎలా చెప్పాలి పాజిటివ్. ఫస్ట్ టైం వర్డ్ యూ హ్యావ్ టు యూస్, దెన్ అరేంజ్ సబ్జెక్ట్, దెన్ అరేంజ్ V3 ఫామ్. ఓకే, ఇప్పటి వరకు మనం V2 మాత్రమే నేర్చుకున్నాం కదా, కానీ మీరు ఎప్పుడు ఇక్కడ హియర్ హ్యావ్ యూ హ్యావ్ టు యూస్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఈ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ అని చెప్పాలి గాయస్. దట్ మీన్స్ ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, ఇలా చెప్పాలి. కానీ డోంట్ డివైడ్ అండ్ ప్రొనౌన్స్ దీస్ టు, ఇవి రెండు విడదీసి చెప్పకూడదు. ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్ అంటే మీరు షార్ట్కట్లో ఎలా రాస్తారు, ఇలా కదా. మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు షార్ట్ ఫామ్ యూజ్ చేయండి. ఓకే, డన్. నా ఆఫ్టర్ వెనెవర్ యూ యూజ్ హ్యావ్, యూ షుడ్ యూజ్ V3. ఎప్పుడు మీరు హ్యావ్ యూజ్ చేసినా V3 యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, V3. Okay, so after V3 arrange a object, then your sentence will be finished properly. Positive sentence of already. See, already I have, I తో చెప్తున్నాను guys, already I have listened, already I have listened class, నేను ఆల్రెడీ క్లాస్ విన్నాను. ఓకే, నెక్స్ట్ till now you have written homework. ఇప్పటి వరకు నువ్వు హోంవర్క్ రాసావు కదా, ఇంకా రెస్ట్ తీసుకో అని చెప్తాం కదా. సో అలా అన్నమాట. సో ఫార్ వీ హ్యావ్, సో ఫార్ వీ హ్యావ్, చాలాసేపు అయింది మేము అంటే ఇక్కడ ఏం ఫినిష్ చేశారు. So far we have watched movie. ఓ ఎప్పుడో చూసేసాం మేము ఆ మూవీ అంటాం కదా, అలా అన్నమాట. జస్ట్ బిఫోర్ దే హ్యావ్ షిఫ్టెడ్ హౌస్. ఇంతకు ముందే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేశారు. ఓకే గైస్, you have to arrange like this positive sentences of already. So you have to follow the sequence first. Sequence ని రాసుకోండి. ఓకే,
After sequence you have to arrange along with the sequence, means go with the sequence, don't write blindly. అంటే మనము మిస్టేక్స్ లేకుండా నేర్చుకోవాలి అంటే కంపల్సరీ సీక్వెన్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సీక్వెన్స్ లేకుండా అరేంజ్ చేస్తున్నారు కొంతమంది, మిస్టేక్స్ చేస్తున్నారు గైస్. ఆఫ్టర్ యూ అరేంజ్ సెంటెన్సెస్ ఆల్సో యూ హ్యావ్ టు చెక్. ఓకే, డన్. సో like this we are arranging positive sentence. Have you any doubt? Anyone ask me, otherwise I will continue negative also here. If you understood this, I will continue. Shall I continue negative? Okay sir, okay, done. Right, if you use have, it's a positive guys. If you say here haven't, it's a negative. That's it. Have యూస్ చేస్తే పాజిటివ్, haven't అని చెప్తే నెగటివ్. That's it. ఓకే, haven't. ఓకే, ఆల్రెడీ ఐ హ్యావెంట్ లిజన్డ్ క్లాస్, ఇంతవరకు నేను క్లాస్ వినలేదు. ఓకే, టిల్ నౌ యూ హ్యావెంట్ రిటర్న్ హోంవర్క్, ఇంకా నువ్వు హోంవర్క్ రాయలేదు. ఓకే గైస్, సో ఇలా చెప్పాలి. పాజిటివ్ అయితే హ్యావ్తో చెప్పాలి, నెగిటివ్ అయితే హ్యావెంట్తో చెప్పాలి. ఓకే, నౌ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అరేంజ్ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ టెల్ మీ. బట్ అరేంజ్ విత్ డిఫరెంట్ వర్బ్ ఫామ్. అంటే పాజిటివ్కి ఒక వర్బ్ ఫామ్ యూజ్ చేయండి, నెగిటివ్కి ఇంకొక వర్బ్ ఫామ్ యూజ్ చేయండి. ఓకే గైస్, ఇది అందరూ అర్థం కావట్లేదు. పాజిటివ్కి ఒక వర్బ్ ఫామ్, నెగిటివ్కి ఒక వర్బ్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, బాలు సార్ ఆల్రెడీ ఐ టాట్ ద లెసన్ చెప్పడం అయిపోయింది. మీరు ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. సార్ వై ఆర్ యూ నాట్ సెండింగ్ హోంవర్క్ సార్? మీరు హోంవర్క్స్ కూడా పెట్టడం లేదు బాలు సార్. వింటే రాదు సార్, మాట్లాడితేనే వస్తుంది. ఓకే, హోంవర్క్స్ కంపల్సరీ పెట్టాలి సార్. మీరు ఎలా చెప్తున్నారు, మీరు చెప్పే సెంటెన్స్ కరెక్టేనా కాదా నాకు ఎలా తెలుస్తుంది సార్? సో యూ హ్యావ్ టు రికార్డ్ యువర్ హోంవర్క్ అండ్ సెండ్ మీ. ఓకే బాలు సార్, కరెక్ట్ టైంకి కనెక్ట్ అవ్వండి సార్, యూ వోంట్ మిస్ ద క్లాస్. ఓకే సార్, ఈ సెంటెన్స్ ఏంటి అంటే ఆల్రెడీ మనం చేసినటువంటి పనులు. ఓకే, సో ఆల్రెడీ అంటే నేను ఎప్పుడో చేసేసాను, అప్పుడెప్పుడో అయిపోయింది, చేసి చాలాసేపు అయింది. నేనా ఎప్పుడో రీచ్ అయ్యాను, ఆల్రెడీ తినేసాను, ఇలా చెప్తాం చూసారా, కరెక్ట్ టైం లేకుండా. నిన్న మొన్న అలా కాకుండా ఇలా టైం వర్డ్ కరెక్ట్గా లేకుండా కొన్ని సెంటెన్సెస్ మాట్లాడతాం మనం. సో ఆ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి? సో ఆల్రెడీ అంటే టైం వర్డ్స్ ఇవి, ఆల్రెడీ, టిల్ నౌ, సో ఫార్, జస్ట్ బిఫోర్, జస్ట్ నౌ, ఇవి టైం వర్డ్స్. టైం వర్డ్ తర్వాత సబ్జెక్ట్ అరేంజ్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీకి ఐయు వి దే సబ్జెక్ట్స్కి ఒక సీక్వెన్స్, హీ షీ ఇట్కి ఒక సీక్వెన్స్ ఉంటుంది సార్. సో ఐయు వి దే తర్వాత అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ యూజ్ చేయాలి పాజిటివ్కి, హ్యావెంట్ యూజ్ చేయాలి నెగిటివ్కి. పాజిటివ్ అయితే హ్యావ్, నెగిటివ్ అయితే హ్యావెంట్. మీరు ఎప్పుడు హ్యావ్ హ్యావెంట్ యూజ్ చేసినా V3 ఫామ్ యూజ్ చేయాలి సార్. ఓకే సార్, గాట్ ఇట్? దెన్ అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్. మీరు హ్యావ్తో చెప్తే సెంటెన్స్ అది పాజిటివ్ అని అర్థం, హ్యావెంట్తో చెప్తే నెగిటివ్ అని అర్థం. హ్యావ్ హ్యావెంట్ ఎప్పుడు వచ్చినా సెంటెన్స్లో V3 ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇట్స్ ఏ రూల్. ఓకే సార్, నౌ అరేంజ్ వన్ పాజిటివ్, వన్ నెగిటివ్ అండ్ టెల్ మీ ప్లీజ్. Arrange now one positive and one negative, sir. Mute your device and arrange one positive and one negative. First write down the sequence, then arrange positive one positive sentence and one negative sentence and tell me. Okay, sir?
అర్థమైందా సార్? ఓకే మేడం. ఓకే ఓకే అర్థమైంది మేడం. రైట్, గుడ్. ఓకే గైస్, who Balu sir, mute your device please. Who arranged sentences? Please tell me guys. Madam, I say one sentence, madam. Yes sir, Shiva sir, Shivakumar sir, please sir. Madam, already you have learnt music. Already you haven't learnt music. ఓకే సార్, నేను ఏం చెప్పాను? పాజిటివ్కి వేరే వర్బ్ యూజ్ చేయండి, నెగిటివ్కి వేరే యూజ్ చేయండి అని చెప్పాను. మీరు మళ్ళీ ఒకే వర్బ్ ఫామ్తో చెప్తున్నారు. ఎందుకంటే సార్, మీకు అలా చేసే ఎబిలిటీ ఉంది, మీరు చెయ్యగలరు. కాబట్టి ఒకే వర్బ్తో చేయకండి. చెయ్యరాకపోతే స్టార్టింగ్లో మనం అలా నేర్చుకున్నాం. ఓకే సార్? ఎస్ మేడం. ఎస్. ఓకే, ఐ విల్ ట్రై ఇట్ మేడం. యా సార్, డెఫినెట్లీ యూ కెన్. Madam. Yes ma'am, tell me. Instagram famous ma'am. Madam, already I have homework, madam. Madam? Already I have homework. V3 ఏది మేడం అక్కడ? Haven't. ఆహా, హ్యావ్ కరెక్టే. తర్వాత మీరు ఆబ్జెక్ట్ చెప్తున్నారు, V3 చెప్పడం లేదు. వర్బ్ ఏంటి అందులో? మేడం? మేడం, ఆల్రెడీ ఐ హావ్ హోంవర్క్ యెస్టర్డే. ఓకేనా మేడం? నేను మీకు చెప్పేది అర్థం కావట్లే. మీరు అదే సెంటెన్స్ కింద రాయండి, నేను చెప్తాను. ఆల్రెడీ. ఓకే మేడం. ఐ హ్యావ్. ఓకే మేడం. ఐ హ్యావ్. రాశాను అని అనాలి కదా. రాశాను అనాలంటే ఏమనాలి? రిటన్. మరి రాశారా అది మీరు మీ సెంటెన్స్ లో? రాయలేదు మేడం. మరి రిటర్న్ హోంవర్క్. రిటర్న్ హోంవర్క్. ఇప్పుడు కరెక్ట్ మేడం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి, వర్బ్ 3 మిస్ అవుతున్నారు కదా. ఆల్రెడీ. మళ్ళీ చెప్పండి సెంటెన్స్. ఐ హావ్. టోటల్ ఆల్రెడీ ఐ హావ్ హోంవర్క్ రిటర్న్. రిటర్న్ హోంవర్క్ యెస్టర్డే. మళ్ళీ యెస్టర్డే ఎందుకు? ఆల్రెడీనే టైం వర్డ్ ఇక్కడ. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. నెక్స్ట్ మేడం. Till they haven't. Till now. Madam? Till now they. Till now. Till now they haven't dinner. They haven't. ఓకేనా మేడం? మీరు వర్బ్ చెప్పట్లేదు. haven't తర్వాత వర్బ్ మర్చిపోతున్నారు. మీరు ఇది రాసుకోలేదట్టుంది, చూడండి మీ సీక్వెన్స్ లో. ఒకసారి చెప్పరా మేడం? ఓకే, ఆల్రెడీ నేను డిన్నర్ తినేసాను అనాలి. ఈటెన్. ఆల్రెడీ ఐ హ్యావ్ ఈటెన్. ఈటెన్. ఈటెన్ అనేది మీరు చెప్పడం లేదు. ఓకే ఓకే మేడం. అర్థమైందా మేడం? ఓకే మేడం. ఏం లేదు మేడం, యాదమ్మ మేడం, ఫస్ట్ టైం వర్డ్ రాయండి. ఇలా రాయండి మీ నోట్స్ లో. టైం వర్డ్, సబ్జెక్ట్, హ్యావ్, హ్యావెంట్ ఇలా రాసుకోండి. ప్లస్ V3. ఓకే మేడం. ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరు అరేంజ్ చేయండి. ఓకే మేడం. yes good. ఓకే మేడం. yeah మేడం. yes ma'am, tell me. మేడం. yeah Swapna ma'am. already I have eaten dinner. yes. already I haven't went to village. went a gone a madam? gone. yes, you are right. gone. yeah. ఇప్పుడు మళ్ళీ చెప్పండి లాస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్. మేడం, సెకండ్ సెంటెన్స్ ని మళ్ళీ రిపీట్ చేయండి మేడం. ఆల్రెడీ ఐ హావెంట్. ఆల్రెడీ ఐ హావెంట్ గాన్ టు విలేజ్. yes correct, perfect sentence. good madam, arrange like that only with remaining subjects. thank you madam. okay ma'am. next guys. hello మేడం ప్రేమలత మేడం. మేడం, ఆల్రెడీ ఐ హావ్ వర్క్డ్ ఫినిష్. no, wrong. ఐ హావ్ వర్క్డ్ ఫినిష్ మేడం. వర్క్ మేడం మేడం ఒక్క నిమిషం మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? తెలుగులో చెప్పండి, మీరు ఏ సెంటెన్స్ ఫామ్ చేద్దాం అనుకున్నారు?
అంటే నేను ఇంతకు ముందే వర్క్ ఫినిష్ చేశాను. అప్పుడు మీరు ఏమనాలి? ఆల్రెడీ ఐ హ్యావ్ ఫినిష్డ్ అనాలి. ఫినిష్డ్ కదా మేడం? అంటే ఫినిష్ వర్క్ అని జస్ట్ ఫినిష్డ్ వర్క్. తర్వాత మెన్షన్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఫినిష్డ్, కంప్లీట్ చేశాను, ఫినిష్ చేశాను అన్నప్పుడు కంప్లీటెడ్, ఫినిష్డ్ అనేది వర్బ్గా తీసుకోవాలి, వర్క్ని ఆబ్జెక్ట్గా తీసుకోవాలి. ఆల్రెడీ ఐ హ్యావ్ ఫినిష్డ్ వర్క్. ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ జస్ట్ బిఫోర్ దే హ్యావ్ డ్రింక్డ్ మిల్క్. నో, జస్ట్ బిఫోర్ దే హ్యావ్ డ్రింక్, డ్రాంక్, డ్రంక్, DRUNK. మేడం డ్రంక్డ్ మిల్క్ ఈడీ ఉండదు అక్కడ. ఓకే డ్రంక్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు కదా, డ్రంక్. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ సెంటెన్సెస్ మళ్ళీ. జస్ట్ బిఫోర్ దే హ్యావ్ డ్రంక్ మిల్క్. ఎస్. జస్ట్ they haven't drunk milk. Yes, correct. Okay, like that you have to arrange some more sentences, ma'am. Okay. Madam, I am Archana, madam. Yes, ma'am, tell me. Just now they have taken dress. Just now they haven't taken dress. Yes, madam. అర్చన మేడం, సేమ్ వర్బ్ రిపీట్ చేయకండి మేడం, మీరు చెయ్యగలరు వేరే వర్బ్తో. అలాంటప్పుడు ఒకే వర్బ్తో ఎందుకు రిపీట్ చేస్తున్నారు? అర్థమైందా మేడం నేను చెప్పింది? మీకు ఆ ఎబిలిటీ ఉంది కదా, మీరు డిఫరెంట్ వర్బ్స్తో చేయండి. ఎస్ మ్యామ్, టెల్ మీ. మేడం ఇంకా I haven't spoken English class. స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పండి అక్కడ. ఆల్రెడీ నేను ఇంగ్లీష్ క్లాస్ తీసుకోలేదు. ఆల్రెడీ ఐ హావెంట్ టేకెన్ ఇంగ్లీష్ క్లాస్. తీసుకోలేదు అనాలంటే టేకెన్ అనాలి కదా, అలా. ఓకే ఓకే మేడం. రైట్. తీసుకున్నా అంటే టేక్. ఆల్రెడీ ఐ హ్యావ్ టేకెన్, తీసుకోలేదంటే హ్యావెంట్ టేకెన్. ఓకే మేడం? ఓకే. ఎస్, కరెక్ట్. ఓకే మేడం. ఓకే, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో అరేంజ్ మేడం. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ ఎనీవన్ ప్లీజ్. మేడం. ఎస్ మేడం. Just before they have finished homework. Yes. Just before they haven't lifted the call. Yes, correct madam. Correct, good. Swapna madam, good, good. Arrange 2 more sentences. Next, anyone please. Swapna madam, mute your device please. Okay madam. Bushira madam, Prabhavati madam, బాలు సార్, చూస్తే రాదు చెప్తేనే వస్తుంది, మీరు వింటే రాదు ఇంగ్లీష్ అనేది. ఎస్ ఎస్ సార్. I have taken breakfast just now, ma'am. Okay, correct. I have completed my homework, madam. Time word sir. Homework, madam. అదే సార్, టైం వర్డ్ ఎప్పుడు ఎప్పుడు అనేది చెప్పట్లేదు మీరు. టిల్ నౌ, ఆల్రెడీ, జస్ట్ బిఫోర్ చెప్పాలి కదా, అది మిస్ అవుతున్నారు సెకండ్ సెంటెన్స్లో. ఫస్ట్ సెంటెన్స్ కరెక్ట్. Just now, ma'am. ఇప్పుడు కరెక్ట్ సార్. నెగటివ్ చెప్పండి. Negative, ma'am. వాటినే హ్యావెంట్తో చెప్పండి సార్. మీరు ఇప్పుడు హ్యావ్తో చెప్పారు కదా, హ్యావెంట్తో చెప్పండి. హ్యావ్ కి బదులు హ్యావెంట్. I have not హ్యావెంట్ అనండి సార్. హ్యావ్ నాట్ అనకండి, హ్యావెంట్ అనండి. హ్యావెంట్.
I haven't brought your books. Time what? Just before. He has not to Madam. prepared for exams. He haven't prepared. Sir. Exams. అర్థం కాలేదు సెకండ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ఏం యూజ్ చేశారు? హీనా. He has not. సార్ హీకి వేరే స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఐ యు వి దే మాత్రమే చెప్పాలి హ్యావెంట్తో. He use చేయరాదా మేడం? ఆహా లేదు సార్. హీ వచ్చినప్పుడు హ్యాజ్ అనాలి. అది నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను నేను. Okay. ఓకేనా సార్? ఇప్పుడు ఐ యు వి దేకి మాత్రమే హ్యావ్ అని చెప్పాలి. Okay. నెగటివ్లో హ్యావెంట్ అని చెప్పాలి. ఓకే సార్? Okay. రైట్. మేడం. Madam. ఎస్ మేడం. సార్ బాలు సార్ మ్యూట్ యువర్ డివైస్. మేడం టెల్ మీ. మేడం ప్రభావతి మేడం. ప్రభావతి మేడం. Madam, I say one sentence, madam. ఓకే సార్ టెల్ మీ. Madam, సార్ just శివకుమార్ now సార్. they have written exam. ఎస్. Just now they haven't gone movie. ఎస్ గాన్ టు మూవీ. Yes, madam. కరెక్ట్ సార్. Madam, I say one sentence. So far, you have eaten apple. So far, you haven't taken milk. ఎస్ కరెక్ట్ సార్. కరెక్ట్. గుడ్. శివకుమార్ సార్ యు ఆర్ సేయింగ్ కరెక్ట్ ఓన్లీ బట్ యూ హ్యావ్ టు స్పీడ్ అప్. స్పీడ్గా చెప్పడం ప్రాక్టీస్ చేయండి. యువర్ సెంటెన్స్ ఆర్ కరెక్ట్. Okay, madam. ట్రై టు సే ఫాస్ట్ Okay, madam. సార్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు టేక్ సింగిల్ సెంటెన్స్. ఏదైనా ఒకటి సింగిల్ తీసుకోండి సార్. మళ్ళీ 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 అదే చెప్పండి. యూ విల్ బి పర్ఫెక్ట్. Yes, madam. ఫాస్ట్గా చెప్పడం వస్తుంది. Yes, గుడ్ madam. సార్. గుడ్ గుడ్ Okay. సార్. నెక్స్ట్ గైస్. నెక్స్ట్ ఎనీ వన్ ప్లీజ్. ఎస్ ఆల్ ఆర్ ఫినిష్డ్. డన్.